మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ నేను యశోద హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ని. ప్రొద్దుటూరుకు రావడము, మీ అందరినీ కలవడము హ్యాపీగా ఉంది. యశోద హైటెక్ సిటీ లాస్ట్ 3.5 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఒక 2000 bedded హాస్పిటల్. మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హాస్పిటల్. అందులో 400 ICU బెడ్స్, ఇతరత్ర ఐసీయూలు ఉన్నవి, లైక్ మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, కార్డియోవాస్కులర్ సర్జికల్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ, న్యూనటల్ ఐసీయూ, ఇట్లా రకరకాల ఐసీయూలతో మనం 400 bedded హాస్పిటల్లో 400 bedded ఐసీయూ, మొత్తం 2000 bedded హాస్పిటల్. అందులో మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎల్సో అంటాము, ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సొసైటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే, ఆ ఆర్గనైజేషన్ మన ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎక్మో అనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ జరుగుతూ ఉంటాయో వాటన్నిటి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. కలెక్ట్ చేసుకొని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఎవరు ఇస్తున్నారు, బెస్ట్ స్టాండర్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అటువంటి హాస్పిటల్స్, అటువంటి ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ లెవెల్స్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఒకటి ప్లాటినం లెవెల్ అని, గోల్డ్ లెవెల్ అని, సిల్వర్ లెవెల్ అని, డిఫరెంట్ లెవెల్స్. అందులో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి ప్లాటినం లెవెల్ ఇచ్చారు. దాంట్లో యశోద హాస్పిటల్ ఒకటి. ఇండియాలో ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ కేర్, ఎల్సో ప్లాటినం లెవెల్ ఆఫ్ కేర్ని అచీవ్ చేసిందో అది యశోద హాస్పిటల్. అసలుకి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలి, వాట్ ఈస్ ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ అంటారు ఫుల్ ఫామ్. ఏదైతే మనం ప్రీవియస్గా న్యూస్లో ఎన్నో కొన్ని పొలిటీషియన్స్ కానీ, కొన్ని లెవెల్ ఆఫ్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఎక్మో మీదకి పోయినప్పుడు ఎక్మో అనే పదం విన్నుంటారు మీరు న్యూస్లో. సో ఎవరైతే హార్ట్, లంగ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాయో, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కావట్లేదో, వాళ్ళ బీపీ మెయింటైన్ కావట్లేదు, అటువంటి పేషెంట్స్కి హార్ట్, లంగ్స్కి ప్రత్యామ్నాయంగా టెంపరీగా మనము ఎక్మో అనే మెషిన్ని ఆ పేషెంట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఎక్మోలో అంటే, మన బ్లడ్, బాడీ లోపల ఉన్న బ్లడ్ పక్కన ఎక్మో మెషిన్ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఆక్సిజనేషన్, ఏదైతే మన ఊపిరితిత్తులు చేసే పనిని ఆ మెషిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పంప్ ద్వారా మన బాడీ లోపలికి పంప్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన హార్ట్ పంప్ చేయలేని పరిస్థితుల్లో ఆ మెషినే మన బాడీ లోపలికి పంప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే, ఎవరైతే బీపీ మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారో, హార్ట్, లంగ్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయో, ఎక్మో మెషిన్ మీద పెట్టి ప్రాణానికి సపోర్ట్ ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళ హార్ట్, లంగ్స్ కోలుకోవడానికి కొంతమందికి వారం పట్టచ్చు, కొంతమందికి 10 రోజులు పట్టచ్చు, అంతకంటే తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. అటువంటి పేషెంట్స్కు మనం టెంపరీగా సపోర్ట్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్ వాళ్ళకి మళ్ళీ నార్మల్ కండిషన్లకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎవరైతే లంగ్స్, హార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఏదైతే కొద్దిగా వ్యవధి అవసరమో ఆ వ్యవధిని మనం ఎక్మో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మన హాస్పిటల్, యశోద హాస్పిటల్స్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇటువంటి అనేక విధాలుగా ఏదైతే ఆర్గాన్స్, ఎవరెవరికైతే ఏదైతే ఆర్గన్ డ్యామేజ్ అయిందో వాళ్ళకి సెకండ్ లైఫ్ లాగా ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకి ఫర్దర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఒక స్కోప్, ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను ఇంతవరకు మాట్లాడింది ఎక్మో అని చెప్పేసి, దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి. ఇతరే కాకుండా మనము వెంటిలేటర్ పరంగా, అత్యాధునిక వెంటిలేటర్లు, డయాలసిస్ల పరంగా ది లేటెస్ట్ హై టెక్నాలజీ CRRT ఎక్విప్మెంట్తో పాటు హైయెస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీస్, అంటే ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఇంకొక పేషెంట్కి ఇన్ఫెక్షన్ సోకకుండా అన్ని రకాల హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక్కొక్క పేషెంట్కి సపరేట్ క్యాబిన్ ఉంటుంది. సో ఆ పేషెంట్కి దగ్గిన, తుమ్మిన పక్క పేషెంట్కి పోయి ఇన్ఫెక్షన్ అనేది చేరదు. దానికి తోడు అందరూ నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, రెస్పిరేటరీ థెరపిస్టులు కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, డైటీషియన్స్ కానీ, మిగతా అందరూ కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీస్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా ప్రతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.
దీని ద్వారా ఏంటంటే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా వీలైనంత వరకు నివారించవచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ పాటిస్తూ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఇవ్వడానికి మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఇంకొకటి చెప్పాలనుకునేది ఏంటంటే మనకు చాలా మన పొద్దుటూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, చెన్నై కావచ్చు, దాని తర్వాత మనకు ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి కూడా డిఫరెంట్ టౌన్స్ కానీ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ అక్కడ కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి బీపీ చాలా తక్కువగా ఉండడము, వెంటిలేటర్ మీద ఉండడము, ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే పరిస్థితిలో కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ 95% ఉన్న పేషెంట్స్కి మనము ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎయిర్ అంబులెన్స్ పరంగా కానీ దాని తర్వాత హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్ ద్వారా కానీ మనము సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి, ఇక్కడ ప్రొద్దుటూరులో కానీ కడపలో కానీ ఏదో ఒక హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు, అటువంటి పేషెంట్స్కి మనకు ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా కొలాప్స్ అయ్యే రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఇన్ పర్సన్గా యశోద ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్ మొత్తం టీం మొత్తం పర్ఫ్యూనిస్ట్, వాస్కులర్ సర్జన్ అందరూ కూడా టు దట్ హాస్పిటల్ చిన్న చిన్న టౌన్స్కి వచ్చి కూడా వాళ్ళకి అన్ని లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఇచ్చేసి, ఎక్మో ఇనిషియేట్ అయితే ఎక్మో ఇనిషియేట్ చేసి, డయాలసిస్ ఇనిషియేట్ కావాలంటే డయాలసిస్ ఇనిషియేట్ చేసి మనము సేఫ్గా వీలైనంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి సౌకర్యంగా అన్ని ఫెసిలిటీస్ మన యశోద హాస్పిటల్ వాళ్ళు కల్పిస్తున్నారు. పేషెంట్ జబ్బేంది దాని తర్వాత వాళ్ళకు ఏ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అవసరము, కొందరికి వెంటిలేటర్స్తో సరిపడుతూ ఉంటుంది, కొందరికి ఎక్మో లాంటివి అవసరం పడుతూ ఉంటుంది, కొందరికి నార్మల్ డయాలసిస్లో అవసరం పడుతూ ఉంటుంది, కొందరికి స్లో డయాలసిస్ సిఆర్ఆర్టీ అనే స్లో డయాలసిస్ అవసరం. సో వీటన్నిటికి బట్టి అవసరానికి బట్టి మనకు ఛార్జెస్ ఉంటాయి తప్పిస్తే మనకు ఒక ప్యాకేజ్ అంటే చెప్పలేము. సపోజ్ ఎలా ఉంటుందంటే మనం ఎక్మో మెషిన్ స్టార్ట్ చేయాలనుకోండి, దాన్ని మనం ఫిక్స్డ్ ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి ఉంటుంది. పొద్దుటూరులో స్టార్ట్ చేయాలన్నా, హైదరాబాద్లో స్టార్ట్ చేయాలన్నా, అమెరికాలో స్టార్ట్ చేయాలన్నా మనం మ్యానుఫ్యాక్చర్ చేసే మెషిన్స్ కంపెనీస్ 2-3 ఉన్నవి. సో వాడు ఫిక్స్డ్ ఎంఆర్పిని తీసుకొచ్చి మనం పెట్టాల్సింది తప్పిస్తే మనము ఫిక్స్డ్ ప్యాకేజ్ లాంటివి చేయడం. కాకపోతే మేము ఒకటి ఏంటంటే ప్రతి పేషెంట్కి వీరంత తక్కువ ఛార్జుల్లో క్లియర్గా అవుట్కమ్స్ చెప్తూ, ఏది కూడా మనం ఎక్మో పెట్టినంత మాత్రం 100% సర్వైవల్ అన్నది కాదు. ఎక్మోలో ఇంటర్నేషనల్గా ఎక్మో పెట్టిన వాళ్ళలో సర్వైవల్ రేట్ హార్డ్లీ 60%, మొత్తం వరల్డ్ వైడ్ 55 to 60%. సో మన లాస్ట్ 5 years ఆఫ్ డేటా కలెక్ట్ చేసి చూసినా మనది కూడా 55% సర్వైవల్ రేట్. సో మనకు యూజువల్లీ ఎక్కువ ఎప్పుడు పెడతాము, 95% ఛాన్సెస్ లేవు, ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్న టైంలో మనము ఎక్మో పెట్టడం జరుగుతుంది. ఎక్మో పెట్టడం వల్ల వాళ్ళ సర్వైవల్ రేట్ 60%కి రాగలుగుతాం. అంతే తప్పిస్తే ఎక్మో పెట్టినంత మాత్రం 100% సర్వైవ్ అవుతుంది కాదు. వీలైనంత సర్వైవల్ ఛాన్సెస్ అనేది పెంచే అవకాశం ఉంటుంది. సో వీఆర్ ఆన్ పార్ విత్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మనం అమెరికాలో ఏ లెవెల్ అయితే ఆఫ్ కేర్ ఇవ్వగలుగుతున్నా ఉన్నామో ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే లెవెల్ ఆఫ్ కేర్లో ఇవ్వగలుగుతా ఉన్నామని నేను చెప్పగలుగుతాను. నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ అండి. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎలా ఉండిందంటే ఒక 20 ఏళ్ల క్రితము వెంటిలేటర్ అంటేనే లేవు, అన్ని మెషిన్స్ లేవు, పెట్టినా బయటకు వచ్చేవాళ్ళు కాదు అనే ఒక అపోహ ఉండేది. అదే ఇప్పుడున్న కండిషన్లో వెంటిలేటర్ పెట్టిన వాళ్ళలో 90% రికవర్ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఓకే, మనం లాస్ట్ 20 ఏళ్లలో ఈ మార్పు అనేది మనం చూసాం. ఎక్మో అనేది కూడా హార్డ్లీ మనము కోవిడ్ కంటే ముందు కోవిడ్ టైంలో మనకు స్టార్ట్ అయ్యి ఎక్కువగా వాడడం స్టార్ట్ చేసాం. దానికంటే ముందు చాలా తక్కువ వాడాం. ఈ లాస్ట్ ఫస్ట్ ఎక్మో పెట్టిన ఒక 7-8 years బ్యాక్ 10-20% రికవరీ ఉంటుంది, అంతకంటే ఉండదు అనేవాళ్ళం. ఇప్పుడు 55-60%కి వచ్చాం. సో వీఆర్ ఎయిర్ లిఫ్టింగ్ చేస్తామండి. ఎయిర్ లిఫ్టింగ్కి మనం సపోజ్ ఇక్కడ ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగింది
అంటే మనం ఏంటంటే అన్ని ఫెసిలిటీస్తో ఎక్మో మెషిన్తో పాటు మిగతా వెంటిలేటర్ మెషిన్ అన్ని మెషిన్స్తో పాటు వచ్చేసి ఇక్కడ అన్ని ఇనిషియేట్ చేసి ఎక్మో క్యాన్యులేషన్ అంటాం మెషిన్ కనెక్ట్ చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుపోయి అక్కడ ఎయిర్ అంబులెన్స్ అనే సౌకర్యం ఉంది. ఆ ఎయిర్ అంబులెన్స్ తోటి మళ్ళీ మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడం. డైరెక్ట్ హెలికాప్టర్ సదుపాయం ఉన్న ప్లేస్లో డైరెక్ట్ హెలికాప్టర్తో కూడా మనము లిఫ్ట్ చేసిన సందర్భాలు ఉన్నవి. ఇన్సూరెన్స్లో అవి కూడా మనం తీసుకునే ప్యాకేజ్ని బట్టి దాని తర్వాత మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇంక్లూడ్ అయి ఉంటే అప్లై అవుతుంది. ఎందుకంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చూసుకుంటాడు కదా. అండ్ మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ఇంక్లూడెడ్ అని ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటే అప్లై అవుతుంది. స్పెషల్గా కామన్ పీపుల్కి మనం ఏదైతే ఆరోగ్యశ్రీలో మిగతా కొన్ని స్పెసిఫైడ్ స్కీమ్స్ ఉన్నాయి. సపోజ్ పవర్ కార్పొరేషన్ వాళ్ళది, దాని తర్వాత పోలీస్ వాళ్ళది, దాని తర్వాత ఆరోగ్య భద్రత అన్నవి, దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఆ స్కీములు ఏ అయితే డిసీజ్కి అవైల్ అవుతా ఉన్నాయో అవి అప్లై